సేవ్ నేచర్ సేవ్ ఫ్యూచర్ పేరుతో ఓ యువకుడు పెద్ద సాహసమే చేపట్టాడు. చెట్లే ప్రగతికి మెట్లు, అవి లేనిదే జీవనాధారం లేదు అని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం అలవాటు చేసుకోవాలంటూ, అలాంటప్పుడే మనకు స్వచ్ఛమైన ఆక్సిజన్ అనేది లభిస్తుందంటూ చిత్తూరు జిల్లాకు చెందిన ఓ యువకుడు సైకిల్ యాత్ర చేపట్టాడు. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం మూగనపల్లికి చెందిన తేజారెడ్డి అనే యువకుడు పర్యావరణ పరిరక్షణలో భాగంగా మూగనపల్లి నుంచి కేదార్నాథ్ వరకు సైకిల్ యాత్ర చేపట్టాడు. ఈ సైకిల్ యాత్రలో భాగంగా కర్నూలుకు చేరుకున్న తేజారెడ్డి మాట్లాడుతూ, తాను చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలంలో డిగ్రీ వరకు విద్యను అభ్యసించి సివిల్ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడినని తెలిపాడు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కాలుష్యం అధికంగా కావడంతో బయట వాతావరణంలో మార్పులలో భాగంగా స్వచ్ఛమైన ఆక్సిజన్ ఎక్కడా లభించడం లేదని తేజారెడ్డి తెలిపాడు. ఇందుకు ప్రధాన కారణం చాలా వరకు చెట్లను నరికివేయడం, పెట్రోల్ డీజిల్ వాహనాల వల్ల కలిగే కాలుష్యం, మరోవైపు నగరాల అభివృద్ధి నేపథ్యంలో పెరిగిపోతున్న జనాభా కారణంగా అంతరించిపోతున్న వనాలు ప్రధాన కారణమని తెలిపాడు. నేను డిగ్రీ బీకామ్ కంప్యూటర్స్ చేశాను పలమనేరు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో, శ్రీ వరచిన్నారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో. ప్రస్తుతం నేను సేవ్ నేచర్ సేవ్ ఫ్యూచర్ స్లోగన్ పైన మూగన్పల్లి టు కేదార్నాథ్ దీని యాత్రకైతే వెళ్తున్నాను సైకిల్ పైన. దయచేసి అందరూ చెట్లు నాటండి, చెట్లు కొట్టకండి అనే దీంతో ప్రతి ఒక్కరూ చెట్లు నాటాలని కోరుకుంటూ, నా రైడ్ పైన కనీసం ఒక్కరన్నా దాంతో చెట్లు నాటితే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. అంతేకాకుండా చాలామంది గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో పెద్ద పెద్ద ఇల్లు పేరుతో చుట్టూ ఉండే చెట్లను నరికివేయడం, వాటి ద్వారా రకరకాల జాతి చెట్లు అంతరించిపోయాయని, దీని ఫలితంగా కాలుష్యం అనేది పెరిగిపోయి మానవ మనుగడకే ప్రమాదం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నాడు. ఇందులో భాగంగానే సేవ్ నేచర్ సేవ్ ఫ్యూచర్ పేరుతో తాను ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలనే లక్ష్యంతో తమ సొంత గ్రామం నుంచి కేదార్నాథ్ వరకు ఈ సైకిల్ యాత్ర చేపట్టానన్నాడు. దయచేసి ఎప్పటికీ చెట్లు కొట్టకండి, వీలైనంత వరకు చెట్లు నాటండి. ఎక్కువ చెట్లు ఉండేటివి ఇప్పుడు చూసుకుంటే కనీసం 100లో 10 చెట్లు కూడా లేకుండా అయిపోయినాయి. దయచేసి ఫారెస్ట్ కానీ రోడ్డు పక్కన చెట్లు కానీ దయచేసి కొట్టకండి. వాటిని వీలైనంత వరకు ఎక్కువ ప్లాంటేషన్ చేసి ఎక్కువ పెరిగేట్లుగా చూసుకోండి. చెట్లు తప్పకుండా నాటమని కోరుకుంటూ ఈ రైడ్ అయితే చేస్తున్నాను.